ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి క్యాన్వాలో ఇక్కడ మీ నావిగేషన్ బార్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిజైన్ స్పాట్లైట్, అలాగే బిజినెస్, ఎడ్యుకేషన్, ప్రైస్ అండ్ ప్లానింగ్, అలాగే లెర్న్ అని కొన్ని లింక్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ సైడ్ బార్లో మీరు చూసుకుంటే ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్, బ్రాండ్, యాప్స్ అని అయితే ఉన్నాయి. అండ్ అలాగే క్రియేట్ టీమ్, ట్రాష్. సో ఇవన్నీ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి డిజైన్ స్పాట్లైట్ అనమాట. సో ఈ డిజైన్ స్పాట్లైట్లో ఇక్కడ మీకు విజువల్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే మీరు క్యాన్వా యూజ్ చేసుకుని ఏమైనా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీకు దీని కిందే వీళ్ళైతే మీకు ఇచ్చేసి ఉంటారు అనమాట. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళినా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు డిజైన్ స్పాట్లైట్లో విజువల్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఏంది విజువల్ సూట్, అండ్ అలాగే డాక్స్, ప్రజెంటేషన్, వైట్ బోర్డ్స్, పీడిఎఫ్ ఎడిటర్, గ్రాఫిక్స్ అండ్ చార్ట్స్, ఇవన్నీ కూడా మీకు డాక్యుమెంట్స్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అండ్ వీడియోస్, అంటే వీడియో ఎడిటర్, యూట్యూబ్ వీడియో ఎడిటర్, ఫోటో ఎడిటర్, ఫోటో కాలేజెస్, అట్లా మీకు వీడియో ఎడిటర్, ఫోటో ఎడిటర్ అన్నీ కూడా ఇక్కడైతే వచ్చేస్తాయి. అలాగే ప్రింట్ అనమాట. అంటే మీరు బిజినెస్ కార్డ్స్, లేదంటే నార్మల్ కార్డ్స్, ఇన్విటేషన్స్, మగ్స్ మీద టీషర్ట్స్, సో ఇట్లా క్యాలెండర్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఓన్గా మీరు ప్రింటింగ్ ఏదైతే చేస్తామో, లైక్ టీషర్ట్స్ మీద ప్రింటింగ్ ఉందనుకోండి, అంటే టీషర్ట్ మీద ప్రింట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ ఓన్గా. అలాగే మీ క్యాలెండర్ ఏదైనా ఉంది, ఆ క్యాలెండర్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకైతే నేను నేర్పిస్తాను వచ్చే వీడియోస్లో. అంటే కార్డ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, ఫొటోస్ ఎలా ఎడిట్ చేయాలి, డాక్యుమెంట్స్, అండ్ అలాగే మార్కెటింగ్ అనమాట. సో మార్కెటింగ్ అంటే మీకు తెలిసిందే. సో మార్కెటింగ్ అంటే మనం ఏదైనా పోస్ట్స్ క్రియేట్ చేయడం కానీ, సో ఇట్లా ఉంటాయి కదా, అంటే లోగోస్, మీ యొక్క మార్కెటింగ్ అంటే మీ యొక్క వెబ్సైట్, లేదంటే మీ యొక్క యాప్ ఉంటుంది, లేదా మీకు ఒక బిజినెస్ ఉంటుంది కదా, సో దానికి ఒక లోగో అయితే కావాలి కదా. సో అలాగే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీకు. సో యూట్యూబ్ ఛానల్కి ఒక ప్రొఫెషనల్ లోగో మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, పోస్టర్స్, అలాగే ఫ్లయర్స్, అండ్ అలాగే బ్రోచర్స్, సోషల్ మీడియా అంటే లైక్ మనకి ఇన్స్టాగ్రామ్, వీటికి సంబంధించిన పోస్టులు, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్, వెబ్సైట్కి సంబంధించిన ఇమేజెస్, స్టిక్కర్స్ కూడా మీరు అంటే క్యూఆర్ కోడ్ కూడా మీరైతే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి డిజైన్ స్పాట్లైట్ అనే దాని కింద ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం లేదు, మీకు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో అన్నది వీళ్ళైతే అరేంజ్ చేశారనమాట. మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అనమాట. మీ బిజినెస్ పర్పస్ క్యాన్వాని యూజ్ చేయాలనుకుంటే మీరు బిజినెస్ పరంగా క్యాన్వా ఫర్ బిజినెస్ అని ఇక్కడ ఉంది. అంటే కంటెంట్ క్రియేషన్, లేకుంటే విజువల్ కమ్యూనికేషన్, బ్రాండ్ మేనేజ్మెంట్, టీమ్ కొలాబరేషన్, దానికి సంబంధించిన టూల్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే మీరు ఒక టీమ్గా ఒక దాని మీద వర్క్ చేస్తున్నారు, ఒక డిజైన్ మీద. కాబట్టి మీరు టీమ్ కొలాబరేషన్ చేసుకొని అంటే మెయిల్ ద్వారా ఇన్వైట్ చేయొచ్చు అనమాట మీ ఫ్రెండ్స్ని లేదా మీ కొలీగ్స్ని. సో ఇన్వైట్ చేసి మీ అందరు కలిసి ఒక డిజైన్ మీద వర్క్ చేయొచ్చు అనమాట. అట్లాగా క్యాన్వా ఫర్ బిజినెస్ అన్నది యూజ్ అవుతుంది. అండ్ అలాగే సొల్యూషన్స్, అండ్ అలాగే రిసోర్సెస్ అనమాట. మీకు కావాల్సిన రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే టీచర్స్కి అండ్ స్కూల్కి సంబంధించింది అనమాట. ఇది అంటే వాళ్ళకి తగ్గట్టు ఇదైతే కస్టమైజ్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా టూల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే స్టూడెంట్స్, లేదంటే టీచింగ్ రిసోర్సెస్, హయ్యర్ ఎడ్యుకేషన్, సో దానికి సంబంధించింది అనమాట ఇది వచ్చి. అండ్ అలాగే ప్లాన్స్ అండ్ ప్రైసింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 రకాలుగా అయితే ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఫ్రీ. మీకు అందరికీ కూడా నేను ఫ్రీగా మనం క్యాన్వాని యూస్ చేసుకొని ఎలా డిజైన్స్ చేయాలి, లోగోస్, థంబ్నైల్స్, వీడియోస్ ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఫ్రీగానే మీకైతే నేర్పించబోతున్నాను. మీరు కూడా ఫ్రీగానే క్యాన్వాతో ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో దీని అయితే నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో క్యాన్వా ఫ్రీలో మీకు సో లిమిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఏమేమి ఉంటాయో మొత్తం కూడా వీళ్ళైతే ఇక్కడ వచ్చేస్తారు. క్యాన్వా ఫ్రీలో మీరైతే ఏమేమి యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి క్యాన్వా ఫ్రీ అండ్ క్యాన్వా ప్రో రెండైతే ఉన్నాయి కదా. సో ఫ్రీ తీసుకున్నట్టయితే మీకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటర్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ అలాగే మీరు ప్రో కనుక తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీమేడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో ఈ డాక్యుమెంట్ అనేది ఇట్లాగే ప్రీమేడ్ ఉంటుందన్నమాట. మీరు జస్ట్ టెక్స్ట్ ఒకటి ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం డిజైన్ అంతా మీరు ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టెంప్లెట్ అనేది ఉంటుంది. అవి మీకు అన్లిమిటెడ్ దొరుకుతాయి. దీంట్లో కూడా ఉండవంటే ఉంటాయి. దీంట్లో ఎగ్జాంపుల్ దీంట్లో మీకు ఒక 10 డిజైన్స్, 10 టెంప్లెట్స్ ఫ్రీగా వస్తాయి. దీంట్లో 100 టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. ఐకాన్స్, లోగోస్, అండ్ అలాగే చాలా అయితే ఉంటాయన్నమాట. మనకి గ్రాఫిక్స్, డిజైన్స్, ఇవన్నీ కూడా ఫ్రీకి క్యాన్వా ప్రోకి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వచ్చేసి లెర్న్ అనమాట. సో ఈ లెర్న్ లో వచ్చేసి మీకు అంటే లోగో ఎలా క్రియేట్ చేయాలి, అండ్ అలాగే బ్యానర్, ఫ్లయర్ మేకర్, సో పోస్టర్ అన్ని ఎలా చేయాలి అనేది వీళ్ళైతే మొత్తం మీకైతే ఇక్కడైతే రాసుంటారు. మీరు దాన్ని చదువుకొని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీకు సైడ్ బార్ చూసుకుంటే ఇక్కడ మనకి హోమ్ అయితే ఉంది. సో హోమ్ లో జస్ట్ ఇప్పుడు మనం
హోమ్లోనే ఉన్నాం అనమాట. ఈ హోమ్లో మనకి ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి. సో ఈ హోమ్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే ఇంట్రడక్షన్లో అయితే మొత్తం చెప్పేశాను వీటన్నిటి గురించి. సో ఆ వీడియో చూడకుండా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో క్యాన్వా ఇంట్రడక్షన్ అయితే చూడండి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు క్యాన్వాలో మనం ఏమేమి చేయొచ్చు అనేది ఆ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ అలాగే మ్యాజిక్ స్టూడియో అనమాట. ఈ మ్యాజిక్ స్టూడియోని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ మ్యాజిక్ స్టూడియో ఏంటంటే ఏఐ అనమాట. ఇది వచ్చేసి అంటే ఏఐ యూస్ చేసుకుని మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసి ప్రో అనమాట. ఓన్లీ ప్రో యూజర్స్ మాత్రమే దీన్ని అయితే యూజ్ చేయగలుగుతారు. లైక్ మనం ఇప్పుడు చాట్ జీపీటీలకి ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, అది మనకి అవుట్పుట్ ఇస్తుంది కదా, అట్లాగే మనకి దీంట్లో మనం ఏదైనా రాసామనుకోండి దానికి తగ్గట్టు అది మనకి ఇమేజెస్ని జనరేట్ చేసేస్తుంది అనమాట. అది మనకి మ్యాజిక్ స్టూడియో. అండ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్ క్లిక్ చేసినట్టయితే మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఎటువంటి ప్రాజెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంటీగా ఉంది. అండ్ అలాగే మీరు ఫోల్డర్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ క్లిక్ చేస్తే మనకి వీళ్ళు ఆల్రెడీ ప్రీమేడ్ టెంప్లెట్స్ అయితే ఇచ్చుంటారు. అన్ని మన ఆ ప్రీమేడ్ టెంప్లెట్స్ అన్ని కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బిజినెస్ ప్రెజెంటేషన్ కి, సో వాటికి సంబంధించిన మనకి టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడవచ్చు, ఆల్రెడీ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని మీరు ఓపెన్ చేసి ఎడిట్ చేసేసుకోవచ్చు. అలాగే షార్ట్స్ కి సంబంధించి చూడొచ్చు. ఇది మీ షార్ట్స్ కావాలంటే మీరు షార్ట్స్ అలా కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ అలాగే బిజినెస్ కార్డ్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ప్రెజెంటేషన్, ఫ్లైయర్స్, ఫేస్బుక్ పోస్ట్, లోగోస్, సో అన్నీ చూసే కదా, లోగోస్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ మనం నేమ్ అన్నది మనం చేంజ్ చేసామంటే మీకు లోగో అనేది తయారైపోతుంది అనమాట. అదే. అండ్ అలాగే బ్రాండ్ కిట్ అనమాట. సో ఇది వచ్చేసి ప్రో అనమాట. ఈ బ్రాండ్ కిట్ లో మనకు వచ్చేసి లోగోస్ అండ్ అలాగే కలర్స్ సంబంధించిన ప్యాలెట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫోన్స్ కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొత్త కొత్త ఫోన్స్, సో ఇవన్నీ కూడా మనకైతే యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది మనకి ప్రో, ఇది మాత్రం మనం అది యూజ్ చేయలేము. అండ్ వచ్చేసి యాప్స్ అనమాట. అంటే ఈ క్యాన్వాలో మనకి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి, వాటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే క్యాన్వాకి సంబంధించినవి. అండ్ లాటీ ఫైల్స్ అంటే యానిమేషన్స్ అనమాట. సో అంటే లాటీ ఫైల్స్లో యానిమేషన్స్ని మీరు క్యాన్వాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని యాప్స్ కూడా ఏదైతే ఉన్నాయి, అంటే ఏఐ పవర్డ్ యాప్స్, ఇవన్నీ కూడా క్యాన్వాకి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. క్రియేట్ టీమ్. సో క్రియేట్ టీమ్ అని క్లిక్ చేసినట్టు ఇక్కడ వచ్చేసి మీరు ఒక టీమ్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీరు ఒక 5-6 మంది డిజైనర్స్ ఉన్నారనుకోండి, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీరు క్యాన్వాలో మీరు టీమ్ నేమ్ అనేది ఇచ్చేసి అక్కడ మీ మెయిల్స్, అంటే మీ క్యాన్వా ఈ మెయిల్స్ అయితే ఉంటాయి కదా, మీరు ఏ జీమెయిల్తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. అందరూ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ టీమ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక టీమ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే లాస్ట్లో ట్రాష్. ఈ ట్రాష్ ఏంటంటే మీరు డిలీట్ చేసినవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడు మేము వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.